నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ముఖ్యంగా నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతిరోజు చెప్తూనే ఉంటాను, మన దగ్గర దొరికే తాంత్రిక వస్తువులు కావచ్చు, వాటి గురించి కలిగే లాభాలు ఏంటివో మన వీడియోలో ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి చాలామందికి నెగిటివ్ థాట్ ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు ఈ తాంత్రిక వస్తువులు ఇవాళ ఎక్కడ వీటి వల్ల ఏం లాభాలు కలగవు, ఉట్టిని వీళ్ళంతా క్రియేట్ చేసి చెప్తున్నారు అంటే, బ్రదర్స్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నా దగ్గరకు ఒకసారి రండి. నేను శాస్త్ర ప్రామాణికంగా ఏ గ్రంథాలలో వాటి గురించి ప్రస్తావన ఉందో నేను చెప్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది. ఏదో మనం క్రియేట్ చేసేసి ఈ వస్తువుని తీసుకొచ్చి ఈ వస్తువుని పెడితే అలా అయిపోతుందని మనం చెప్పట్లేదు. అది ఎప్పటి నుంచో పూర్వీకులు మనకు చెప్పిన గ్రంథాలు. కాకపోతే ఉత్తర భారతదేశము ఇటు సైడ్లలో ఎన్నో గ్రంథాలలో చెప్పడం జరిగింది. వాటిని మనం సేకరించి వాటిని పూర్తి విధి విధానం తెలియాలి. ఒక వస్తువు మనం తీసుకొస్తున్నాము అంటే ఆ వస్తువుని ఏ రోజు తేవాలి, ఏ రోజు బంధనం చేసుకోవాలి, ఏ రోజు మనం స్థాపన చేసుకోవాలని తెలిసి మనం చేస్తే చాలా అదృష్టం మనకు అందుతుంది. ఏదో జర్నల్గా బుక్ చదివేసి తీసుకొని పెట్టేసుకుంటే కాదు. నేను ఎన్నోసార్లు చెప్తాను, అర్థం, అంతరార్థం, పరమార్థం 3 ఉంటాయి. బుక్కులలో తెలుసుకొని అర్థం తెలుసుకోవచ్చు, అంత ఇంత రీసెర్చ్ చేసి అంతరార్థం తెలుసుకోవచ్చు. కానీ దాని పరమార్థం తెలవాలంటే మాత్రం గురు ద్వారా బోధించబడాలి. వాళ్ళు మాత్రమే దాని కంటెంట్ పూర్తి చేయగలుగుతారు. లేదంటే దానివల్ల ఎలాంటి లాభం కలగదు. ఎందుకంటే నేను చూస్తాను కదా, రత్నాలు ఇప్పుడు మీరు పుష్పరాగం పెట్టుకున్నారు కానీ టక్కుని వెళ్ళిపోతారు, ఎక్కడో పుష్పరాగం తీసుకుంటారు, గురువారం రోజు పెట్టేసుకుంటారు. మరి దాని శుద్ధి ప్రక్రియ ఏంటి, దాని ప్రాణప్రతిష్ఠ ఏంటిది, దానికి జపం ఏంటిది, ఇవి ఏం చేయరు. మళ్ళీ నాకు రత్నం పని చేయట్లేదు, ఇవన్నీ అబద్ధాలని చెప్పి పడేస్తారు. నువ్వు పూర్తి విధి విధానం పూర్తి చేయండి, రత్నం ఎలా పనిచేస్తుంది? అందుకనే మన దగ్గర కొంతమంది మనం చెప్తాం, రుద్రాక్షలు మన దగ్గర ఉన్నాయంటే బయట మనం ఇస్తున్నామంటే నేను 1-2 సార్లు అంటాను, కనుక్కో, నీకు బయట 1000 ఉంటే నా దగ్గర 400 ఉంటుంది. ఛాలెంజ్ చేసి చెప్తాను, 101%. మనం ఎప్పుడు కానీ నా దగ్గరకు వచ్చే ప్రేక్షకులు నేను ఒకటే అంటాను, సమస్య తీరాలని వస్తున్నాడు, ఒక నమ్మకంతో వస్తున్నాడు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయకూడదు, ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి. అతను వెళ్ళి ఇంకో 4 పంపించాలి. అలా అని మనం ఆశిస్తాం తప్ప, వచ్చాడు వీడిదే తీసుకుందాం అనేది. మన దగ్గరికి వచ్చినవి, అగ్నేష్ అమిత్రాజ్ దగ్గరికి వచ్చినవి వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, వచ్చే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్పే వస్తువులు ఇవాళ మనం క్రియేట్ చేసినవి కాదండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రంథాల శాస్త్ర ప్రామాణికంగానే వాటి మీద మనం పూర్తి రీసెర్చ్ చేసి వాటిని మన ప్రేక్షకులకు అందిస్తున్నాం. 11 రోజులు వాళ్ళ గుర్తునామాల మీద పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి మాత్రమే వాళ్ళు పంపించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈశ్వర గోత్రనామాల మీద మన దగ్గర మండలం పాటు పూజలు పెట్టినవి కూడా రెడీగా ఉంటాయి. అది కూడా చాలామంది తీసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి వీటి గురించి కలిగే లాభాలు ఏంటివి, వాటి గురించి మీరు ఎలా స్థాపన చేసుకోవాలనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. అవి మీ దగ్గరలో ఎక్కడ దొరికినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు గురుగారు మన సంస్థ నుంచి కావాలి అనుకుంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే మొన్నటి నుంచి కూడా చాలామంది అనుకుంటున్నారు, ఈ నెంబర్స్ ఏంటిదండి, నెంబర్స్ ద్వారా మనకు కలిగే లాభాలు ఏంటివి అంటే, నేను 1-2 సార్లు చెప్తున్నాను. ఫోన్ నెంబర్ అనేది ఏదో మనం చాలామంది లైట్గా తీసుకుంటాం. ఏ నెంబర్ ఉంటే ఏం లేదు మాట్లాడటానికి కదా అని చెప్పి. కానీ మనం ప్రతిరోజు కూడా పొద్దున్న లేస్తే మనకు ప్రతి పనిలో యూజ్ అయ్యేది ఏంటండి, మొబైలే కదా, సెల్ నెంబరే కదా. మరి అది మీకు అదృష్ట సంఖ్యలు లేకుండా మీకు ఆ వ్యతిరేక సంఖ్య ఉంటే మీకు ఏం చేస్తారండి? చాలామందికి అయితే అసలు లక్కీ నెంబరే తెలియదు. ఈ నెంబర్ వాడుతున్నప్పటి నుంచి ఇంకా రివర్స్ అయిపోతున్నాయి అంటారు. కొన్ని సంవత్సరాల నుంచి ఒకటే నెంబర్ ఉంటుంది. కాబట్టి నా భవిష్యక్రియ ప్రేక్షకులు అలా ఉండకూడదు అని చెప్పి నేను రాశి ప్రకారంగా కొంతమంది కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. దానికన్నా ఇంకా అద్భుతంగా చూడాలంటే మీ దగ్గర ఎవరైనా కానీ ఆస్ట్రోన్యూమరాలజీ చూసుకునే వాళ్ళని సంప్రదించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు మనం చెప్పేది ఏంటంటే, మకర కుంభం మీనరాశి. మకర కుంభ మీనరాశి వారికి ఎలాంటి సిరీస్ వర్తిస్తుంది? వీళ్ళకి స్టార్టింగ్ ఎనీ సిరీస్ అయినా వర్తిస్తుంది. మకర కుంభ మీనరాశి వారికి 6, 7, 8, 9 సిరీస్లలో ఏ సిరీస్ ఉన్న స్టార్టింగ్ నో ప్రాబ్లం. స్టార్టింగ్ మీకు 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. ఎండింగ్ నెంబర్స్లలో 2 నెంబర్ చెప్తాను. ఈ 2 నెంబర్స్ మాత్రం మీకు ఉండకూడదు. మిగతా అన్నీ ఉండొచ్చు, 2 నెంబర్స్ మాత్రం ఉండకూడదు. ఏది గురువుగారు అనుకుంటే మీకు ఎండింగ్లో 1 రాకూడదు. మకర కుంభం మీనరాశి వారికి ఎండింగ్లో 1 రాకూడదు. దాంతోపాటు 2 నెంబర్స్ ఎండింగ్లో రాకుండా చూడండి. మిగతా అది ఏది వచ్చినా పర్లేదు, 1, 2 మాత్రం అవాయిడ్ చేయండి. ఎవరు? మకర కుంభ మీనరాశి వారు ఎండింగ్లో 1, 2 మాత్రం ఎండింగ్లో రాకుండా చూసుకోండి. స్టార్టింగ్ మీకు 6 పనిచేస్తుంది, 7 పనిచేస్తుంది, 8 పనిచేస్తుంది, 9 పనిచేస్తుంది. సో మీ టోటల్ నెంబర్లో ఎక్కువగా రిపిటేషన్ ఏంటంటే 6, 8, 9 రిపిటేషన్ ఎక్కువగా ఉండేటట్టు చూడండి. 6, 8, 9 రిపిటేషన్ అంటే ఇప్పుడు మీరు 888, 66 లేదా 888, 99 ఇట్లా ఏదైనా ఈ 6, 8, 9 నెంబర్స్ ఎక్కువగా రిపీట్ అయ్యేటట్టు చూడండి. దాంతోపాటు కూడా టోటల్ క్యాల్కులేషన్ చేస్తే మీకు 10 అక్షరాలలో 5 కానివ్వండి. టోటల్ క్యాల్కులేషన్ చేస్తే 5, లేదంటే టోటల్ క్యాల్కులేషన్ చేసుకుంటే 8, 5 లేదా 8 టోటల్ క్యాల్కులేషన్ 5, 8, 9 టోటల్ క్యాల్కులేషన్ చేసుకుంటే 5, 8, 9 వచ్చేటట్టు ఈ యొక్క మకర కుంభ మీన రాశి వారు ప్రయత్నించండి. దాంతోపాటు ఏంటంటే
ఈ యొక్క కొన్ని సందర్భాల్లో కొన్ని కంపెనీ నేమ్స్ కూడా ఉంటాయి, కానీ కంపెనీ నేమ్స్ అనేది వర్తించదు. ఓన్లీ నెంబర్స్ మాత్రం మీరు క్యాలిక్యులేషన్లో పెట్టుకోండి. దాంతోపాటు కూడా ఈ మకర కుంభ మీన రాశి వారు మ్యాక్సిమం స్టార్టింగ్ డిజిట్ ఏది ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను కదా 1 2 మాత్రం అవాయిడ్ చేయండి. ఈ రిపిటేషన్ ఉండేటట్టు చూసుకోండి. తప్పకుండా ఆ నెంబర్ అనేది మీకు కూడా అదృష్టాన్ని వరిస్తుంది. అలాగే ఈ యొక్క ఇంకా అదృష్టాన్ని మనం తొందరగా పొందాలనుకుంటే మాత్రం మీ దగ్గరలో ఎవరైనా మంచి ఆస్ట్రోనమీ ఉంటే వాళ్ళని సంప్రదించి ఇంకా డెప్త్గా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన వీడియో చూసేసి నాకేది గురువు నా రాశి ఇది ఇలా కాదు, ప్రతి ఒక్క రాశి వారికి ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్న నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధన ప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్షా కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతం అవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు ఎఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్. ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ, ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగం. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది. ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజు తీస్తాము. మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు. జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది. అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి, తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ, ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి, సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజలమాల, ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామనక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు, దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే
యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100కి 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్. నేను జిల్లెగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాప్ బిజినెస్ ఉన్నది. అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ. నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురువు గారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురువు గింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కుడమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను. ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి, చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. నమస్కారం అండి, నా పేరు మణికంఠ. నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి, కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు, కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను. ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇలాగ ఒక గురువుగారు ఉన్నారు, చేస్తే బాగుంటుంది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ చూద్దాం అనుకుని గురువుగారి దగ్గరికి వచ్చాను. చిన్న రెమెడీస్ చెప్పారు. ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను. కంపెనీలో గ్రోత్ బాగుంది. నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు. కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈరోజు. ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు. ఆల్రెడీ గురువుగారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగా గురువుగారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తానని నమ్మకం ఉంది.
భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి. మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు శీఘ్రంగా చేరితే సర్వజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.